ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 కామరాజకోటంలో హ్రీంకార మంత్రాలను మనం అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు మనకు 39వ శ్లోకంలో 4 మంత్రాలు అయిన తర్వాత 40వ శ్లోకంలో 4 మంత్రాలు కనిపిస్తున్నాయి. అంటే 8 మంత్రాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 9వ మంత్రం నుంచి ప్రారంభం. హ్రీంకారకందాంకురిక హ్రీంకారైకపరాయణ హ్రీంకార దీర్ఘిక హంసి హ్రీంకారోద్యానకేకిని. హ్రీంకారకందాంకురిక హ్రీంకారైకపరాయణ హ్రీంకార దీర్ఘిక హంసి హ్రీంకారోద్యానకేకిని. హ్రీంకారకందాంకురిక ప్రథమం, హ్రీంకారైకపరాయణ ద్వితీయం, హ్రీంకార దీర్ఘిక హంసి తృతీయం, హ్రీంకారోద్యానకేకిని చతుర్థం. చతుష్పది అయం శ్లోక. హ్రీంకార కుందాంకురిక శంకర్ల వారు ఏం చెప్పారు తెలుసుకుందాం. హ్రీంకార ఏవ కందం దృఢతర బీజభావ తస్య అంకురిక ఆదిప్రసవ నూతనాభి వ్యక్తిరిత్యర్థ. యథా లోకే అంకురాదికం కందాదినిష్ట ఉత్పాదక శక్తి అనుభూయైవ స్వయం స్కంధశాఖాపత్రపుష్పఫలాది ఆత్మన యథా వివర్తమానం తత్సామర్థ్య ప్రకటనకారణం భవతి. తథా హ్రీంకారస్య వేదైకదేశత్వేన ఇతర ప్రమాణాన్ అనపేక్షతయా స్వవాచ్యార్థ జ్ఞాపకేన స్వతః ప్రామాణ్యే స్థితేపి తజ్జన్య జ్ఞాన విషయ తావత్ క్షేదకధర్మరూప నానాప్రకార జగత్పరిణామహేతుత్వ సాధక అఘటిత ఘటనాపటీయసి మాయోపాధికత్వేన తదర్థద్వయరూపా సతి. హ్రీంకారం అనేది కందం. కందం అంటే ఏంటి? దుంప లేనిదే అంకురం రాదు. దృఢతరమైన బీజం. మామూలుగా వేరు భూమిలో ఒక మొక్కకు ఉంటుంది, మొక్క యొక్క వేరు భూమిలో ఉంటుంది. అది అంత దృఢతరంగా లేకపోయినా దానికంటే కింద ఉంటుంది మూలస్థానం, అక్కడ కంద ఉంటుంది, దుంప. అది చాలా దృఢతరంగా ఉంటుంది. దాని నుంచే అంకురాలు వస్తాయి. ఇక్కడ హ్రీంకార కంద అంకురిక. ఆ దుంప లేకపోతే అంకురాలు ఎలా వస్తాయి? రావు కదా, మొలకలు రావు. అంటే నూతన అభివ్యక్తి ఏది ఉండదు, కొత్తగా ఏది రాదు. కొత్తగా ఏదైనా ఒక మొక్క రావాలంటే కింద దుంప ఉండాలి. అంటే ఉత్పాదక శక్తి ఎక్కడుంది? ఉత్పాదక శక్తి, జనింపచేసే శక్తి కందంలో ఉంది, ఆ దుంపలో ఉంది. అది విశేషమైనటువంటి రూపంగా పత్రపుష్ప ఫలాదులుగా వివర్తమానమే వస్తుంటాయి. అది అధిష్టానమైన తత్వం. అదే ఇక్కడ అమ్మవారు జగత్ పరిణామహేతుత్వ సాధకం. అఘటిత ఘటన పటీయసి, సంభవించిన దానిని సంభవింపజేస్తారు.
మాయ ఉపాసిగా కలిగి ఉన్నారు అమ్మవారు. నిరుపాసిక శుద్ధ చైతన్య స్వరూపం అమ్మవారు. అంచేత కంద శబ్దం మూలాధార ద్యోతకం. కుండలిని శక్తి ఎక్కడ ఉంటుంది? మొట్టమొదట మూలాధార చక్రంలో ఉంటుంది. అది పృథ్వీతత్వం, అన్నిటికీ ఆధారం పృథ్వీతత్వం. అలాంటివి పైన ఉన్న చక్రాలన్నిటికీ, శక్తి కేంద్రాలన్నిటికీ ఆధారం మూలాధారం. ఆ మూలాధారంలోనే అమ్మవారు ఉన్నారు కనుక ఆ మూలాధారాన్ని కందము అంటే దుంప అనే భావంతో వ్యక్తం చేశారు. అక్కడి నుంచే చక్రాలన్నీ వచ్చాయి, శక్తి కేంద్రాలు. అలాగే మూలాధారం ఉండడం వల్లనే స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ ఈ చక్రాలన్నీ కూర్చాయి. దీని అర్థం ఏమిటి? కుండలిని శక్తి సాధకుడు యొక్క ప్రాణాయామాల చేత సాధకుడు ప్రాణాయామం చేసి కుండలిని శక్తిని జాగృతం చేస్తాడు. అలాంటి విశేషమైన శక్తిని అమ్మవారు ఇస్తున్నారు కనుక, అంటే ప్రాణాయామం చాలా గొప్పదండి. ప్రాణాయామం చేసే వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు. సహజంగా వచ్చేటటువంటి కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినా కూడా వాటిని భరించగలిగే స్థోమత, సహనం ప్రాణాయామం చేసేవాడికి ఉంటుంది. అమ్మవారు ప్రాణాయామ స్వరూపిణి, అంటే కందస్వరూపిణి. ఆ కందస్వరూపిణే ప్రాణాయామ స్వరూపిణి. అలాంటి విశేషమైన తత్వాన్ని ఇక్కడ చెప్పారు. అంచేత అమ్మవారు విశేషమైన మూలాధార ద్యోతకం, మూలాధార స్థిత, మూలాధార చక్రంలో ఉంటారు అమ్మవారు. కందాంకురిక, కమలకండవత్తు, కమలకందవత్తు. పద్మానికి అడుగున దుంప ఉంటుంది. ఆ దుంప కింద చెరువులో, కింద మట్టిలో చెరువు అడుగున ఆ దుంప ఉన్నంత వరకు పద్మలతలు వస్తూనే ఉంటాయి, పద్మాలు వస్తూనే ఉంటాయి, పద్మాలు వికసిస్తూనే ఉంటాయి. తేన కుండలిని సుప్త సంతప్త ప్రతిబుధ్యతే దండాహత భుజంగీవ నిశ్వస్య రుజుతామరజేత్. ఇది యోగ కుండలిని ఉపనిషత్తులో చెప్పారు. అంటే అర్థం ఏమిటి? హ్రీంకారం అనే కందం వల్ల మూలాధార చక్రంలో ఆధారమైన ఆ చక్రం నుంచి వచ్చినటువంటి అంకురాలు, స్వాధిష్టానం, మణిపూరం ఇలాంటివన్నీ కూడా రుజుత్వంతో కుండలిని శక్తిని ప్రదీప్తం చేస్తాయి అని అర్థం. తర్వాత హ్రీంకారైకపరాయణ, హ్రీంకార ఏకపరాయణ. పరాయణ అంటే శ్రేష్టమైనది, శ్రేష్టమైన మార్గం, శ్రేష్టమైన లక్ష్యం. దక్షిణాయనం, ఉత్తరాయణం అంటూ ఉంటాం కదా. రామస్యాయనం రామాయణం, స్థానము చరిత్ర. హ్రీంకారమే ఏకపరాయణ. హ్రీంకారమే అమ్మవారి యొక్క ఉనికిని చెప్పేటటువంటి, అమ్మవారి యొక్క నివాసం అయినటువంటి అద్భుతం బీజాక్షరం. అంచేత హ్రీంకార ఏకపరాయణ. హ్రీంకారమే ఒకే ఒక్క స్థానంగా కలిగిన అమ్మవారు కనుక హ్రీంకారమే ముఖ్యం. ధర్మార్థ కామ్య మోక్షాలకు సాధకం హ్రీంకారం. అంచేతనే హ్రీంకారేక పరాయణ అని చెప్పారు. హ్రీం అనే బీజాక్షరాన్ని ధ్యానిస్తే చతుర్విధ ఫలపురుషార్థాలు లభిస్తాయి అని ఈ మంత్రం వల్ల మనకు తెలుస్తుంది. అది ఈ మంత్రం యొక్క సందేశం, విశేషమైన సందేశం. ఇంకా హ్రీంకార దీర్ఘికా హంసి, హ్రీంకార దీర్ఘికా హంసి. దీర్ఘిక అంటే సరస్సు, చిన్న సరస్సు, క్రీడా సరోవరం అంటుంటారు. రాజప్రసాదాల్లో, రాజభవనాల్లో రాజకుమార్తెలు ఆడుకోవటానికి వీలుగా క్రీడా సరోవరం ఏర్పాటు చేస్తారు. మనం ఆంగ్ల భాషలో స్విమ్మింగ్ పూల్ అంటుంటాం. అది తయారు చేసినటువంటిది. అక్కడ అది హ్రీంకార దీర్ఘిక. హ్రీంకారమైన ఆ సరోవరంలో హంసి, ఆడహంస సంచరిస్తోంది. హ్రీంకార దీర్ఘిక హంసి. ఎవరా హంసి? ఆ హంసిని ఎవరు? అమ్మవారే. హ్రీంకార దీర్ఘికా హంసి. హ్రీంకార ఏవ దీర్ఘికా రాజోద్యాన క్రీడావాపి సంసార కానన సంచారి లోక విశ్రాంతి కారణత్వేన హ్రీంకార తయా ఉపమీయతే ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చన. పైన పద్మాలు కనిపిస్తాయి, అడుగున ఉన్న కంద కనిపించదు, ఆధారమైన దుంప కనిపించదు, హ్రీంకారం కనిపించదు. హ్రీంకారం యొక్క ప్రభావంతో వచ్చినటువంటి అద్భుతమైన లీలా విశేషాలు కనిపిస్తాయి. ఇక్కడ ఈ హ్రీంకారం అనే దీర్ఘికలో కొలంలో హంసి విహరిస్తోంది, ఆడహంస.
హంసహ అంటే పుంలింగం, హంసి అంటే స్త్రీలింగం. అమ్మవారు స్త్రీ స్వరూపుడు కనుక ఇక్కడ హంసి అనే పదం ప్రయోగించారు వ్యాసుల వారు. అంటే హ్రీంకారం అనేటటువంటి కోనేటిలో సంచరిస్తున్నటువంటి స్త్రీ హంసిని. ఆ అమ్మవారు ఆ రూపంలో అక్కడ ఉండటం వల్లనే స్వర్ణ కమలాలు ఉద్భవిస్తున్నాయి. స్వర్ణ కమలాలు, బంగారు పద్మాలు ఉద్భవిస్తున్నాయి, వికసిస్తున్నాయి. దానికి కారణం అమ్మవారే. అంతేగాని అమ్మవారిని హ్రీంకార దీర్ఘికా హంసి అన్నారు. కామరూపిణి ఒకేసారి అనేక రూపాల్లో కనిపిస్తుంటుంది, అనేక రూపాల్లో ఉంటుంటారు. ఇంకా చివరి మంత్రం ఏమిటి ఇందులో? హ్రీంకారోద్యాన కేకిని, హ్రీంకార ఉద్యాన కేకిని, హ్రీంకార ఉద్యాన కేకిని. హ్రీంకారం అనేది ఒక ఉద్యానవనం అయితే అందులో ఒక కేకిని ఉంది. కేకిని, కేక అంటే నెమలి, సంస్కృతంలో కేకహ అంటే నెమలి, కేకిని అంటే ఆడనెమలి. ఆడనెమలి ఉందిట, అది క్రేంకారం చేస్తోంది. ఆడనెమలి ధ్వని మాధుర్యం అంత బాగుంది. అద్భుతమైన హ్రీంకార రూప దేవతా ధ్వని. అంటే హ్రీంకారము అమ్మవారి యొక్క విశేషమైన నాదము. అమ్మవారికి హ్రీంకార నాదానికి మధ్య భేదం లేదు, అభేదత్వం ఉంది. అదే మనకు అద్భుతమైన ఒక కేకిని అనే పదానికి కూడా ఒక సార్థకత ఇచ్చారు. నెమలి అడవిలో సంచరిస్తుంటుంది, ఆడనెమలి మగనెమలిని అనుసరిస్తూ ఉంటుంటుంది. కానీ ఎక్కడైనా పుష్పాలు కనిపిస్తే ఆడనెమలి అక్కడ ఆగిపోతుంది. ఇక్కడ అమ్మవారు హంసి రూపంలో ఉంది. ఎక్కడైతే ఉపాసకుల యొక్క మంత్రాలు వినిపిస్తుంటాయో, ఆ ఉపాసన విశేషాలు తెలుస్తుంటాయో అక్కడ ఆగిపోతుంటారు, వాళ్ళని అనుగ్రహించడం కోసం, దర్శనం అవ్వడం కోసం. అలాంటి మంత్రాలు హ్రీంకార ఉద్యాన కేకిని. హ్రీంకారం అనే ఉద్యానవనంలో సాధన చేస్తున్నటువంటి ఉపాసకులకు అమ్మవారు కేకిని రూపంలో క్రేంకారాలు వినిపించి అనుగ్రహిస్తున్నారని ఈ మంత్రాలకు అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారకందాంకురికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారైకపరాయణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార దీర్ఘికా హంసిన్యై నమో నమః. హంసియై. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార దీర్ఘికా హంస్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారోద్యానకేకిన్యై నమో నమః. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. స్వస్తి.